నమస్తే అండి. నేను మీ మహేష్ డీసీపీ కొమరంభీం ఆసిఫాబాద్. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఒక సందేశాన్ని విడుదల చేశారు. ఆ సందేశాన్ని ఇప్పుడు విందాం. నారీ శక్తికి పట్టం కడదాం రండి అంటూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు అందరూ మద్దతు పలకండి అంటూ ఆయన సందేశాన్ని విడుదల చేయడం జరిగింది. రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల ఆనందోత్సవాల్లో ప్రజలు మునిగి తేలనున్నారు. ఈ పండుగలు జరుపుకునే దేశ విదేశాల్లోని భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ నెల 11న మనం మహాత్మా జ్యోతిబా ఫులే ద్విశతాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నాం. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు అర్పించనున్నాం. మన హృదయాల్లో నవస్ఫూర్తిని నింపే ఈ ప్రత్యేక సందర్భాలను ఆస్వాదించడంతో పాటు దేశం ఒక చారిత్రక గడియ ముంగిట నిలుచుంది. ఇది మన ప్రజాస్వామ్య పునాదుల్ని బలోపేతం చేసే అవకాశాల్ని ఇవ్వడంతో పాటు సమానత్వానికి, సశక్తీకరణకు మనందరం సమిష్టిగా కట్టుబడి ఉన్నామని తెలిపే సందర్భాన్ని మన ముందు ఆవిష్కరించనుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపేందుకు మన పార్లమెంటు ఈ నెల 16న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో దేశంలోని కోట్లాది మహిళల ఆకాంక్షలను ప్రతిఫలించనుంది. భారత జనాభాలో సగం మహిళలే. గడిచిన కొన్నేళ్లలో మహిళా సాధికారతకు అనువైన వాతావరణం సృష్టించేందుకు నిరంతర ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ సమాజంలో మహిళలకి కీలక స్థానానికి తగిన రీతిలో రాజకీయ ప్రపంచంలో చట్టసభల్లో వారి ప్రాధాన్యం లేకపోయింది. ఇది చాలా దురదృష్టకరం. 2029 లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాలకు జరిగే శాసనసభ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు కావాలి. గడిచిన అనేక దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థల్లో మహిళలకు హక్కుగా దక్కాల్సిన స్థానాన్ని అందించేందుకు పలుమార్లు ప్రయత్నించాయి. కానీ అవేవి ఫలితం కాలేదు. అయితే చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలన్న విషయంపై అందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. అదే ఏకాభిప్రాయంతో పార్లమెంటు 2023 సెప్టెంబర్లో నారీ శక్తి వందన్ అధినియంకు ఆమోదం తెలిపింది. అది నా జీవితంలోని అతి ముఖ్య సందర్భాల్లో ఒకటి. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలన్న సంకల్పం మన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. ఈ గడియలను మరికొంతకాలం వాయిదా వేసేందుకు వీలు లేదు. చట్టసభల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని దశాబ్దాలుగా అందరూ అంగీకరిస్తూనే ఉన్నారు. దానిపై చర్యల్ని మరింత వాయిదా వేయడం మనం సరిదిద్దగలిగిన ఒక అసమతౌల్యాన్ని మరికొంతకాలం కొనసాగించడమే అవుతుంది. మహిళల ఆకాంక్షలకు పూర్తిగా నడుం కట్టడం అనివార్యం. మన ప్రజాస్వామ్యాన్ని అందరికీ ప్రాతినిధ్యం వహించేదిగా, అందరి ఆకాంక్షలకు స్పందించేదిగా, ఉజ్వల భవితవ్యానికి బాటలు వేసేదిగా తీర్చిదిద్దే చారిత్రక అవకాశం నిజంగా ఇదే. ఈ గడియలో మనం అందరం సమిష్టిగా పనిచేయాలి. ఇది ఒక ప్రభుత్వానికో, పార్టీకో, వ్యక్తికో సంబంధించిన విషయం కాదు. జాతి యావత్తూ ఈ చర్య ప్రాధాన్యాన్ని గుర్తించి సమిష్టిగా ఆశయ సాధన కోసం కదలాల్సిన అంశం ఇది. మన నారీ శక్తికి పట్టం కట్టి రుణం తీర్చుకోవాల్సిన తరుణం ఇది. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మనం తెలిపి ఆమోదం జాతీయ ప్రయోజనానికి పథనిర్దేశం చేస్తూ వీలైనంత విస్తృతంగా ఏకాభిప్రాయాన్ని ప్రతిబింబించాలి. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఉద్దేశించిన చారిత్రక సమావేశం దగ్గర పడుతున్న ఈ తరుణంలో పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులందరికీ నా విన్నపం ఒకటే. భారత మహిళల కోసం తీసుకోనున్న ఈ చర్యకు అందరూ మద్దతు పలకండి. ఈ అవకాశాన్ని బాధ్యతగా, ఉద్దేశపూర్వకంగా అందిపుచ్చుకుందాం. అత్యున్నత ప్రజాస్వామ్య విలువల్ని ప్రతిబింబించేలా ప్రవర్తిద్దాం. మీ నరేంద్ర మోడీ, భారత ప్రధానమంత్రి అంటూ ఈ సందేశాన్ని విడుదల చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మనందరం స్వాగతిస్తూ మహిళలకు 50% రిజర్వేషన్లు సాధించినందుకు గర్వపడుతూ నమస్తే.